అన్నదాత విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. వ్యవసాయ నేల సారాన్ని పెంచడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు భూమి సారాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడతాయి. కింద కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఇవ్వబడ్డాయి. సేంద్రియ ఎరువులు వాడటం: ఎండిన ఆవు గేదె పేడ, ఆకు తుక్కు, వర్మీ కంపోస్టు, వానపాముల ఎరువు, వేప పిండి వంటి సేంద్రియ పదార్థాలను వాడి పంటలు పండించడం వల్ల భూమి సారవంతమవుతుంది. పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం: పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి వాటిని భూమిలో కలియదున్నడం వల్ల భూమి సారం గణనీయంగా పెరుగుతుంది. ఇది భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది. మల్చింగ్: ఆచ్ఛాదన పొలంలో మట్టిని ఎండ నుండి, వాననీటి కోత నుండి, గాలి నుండి రక్షించడానికి ఆచ్ఛాదన, మల్చింగ్ చేయడం వల్ల భూమిలో తేమ నిరంతరం కొనసాగుతుంది, భూమి సారవంతమవుతుంది. దీనివల్ల పదే పదే నీరు పెట్టవలసిన అవసరం కూడా తగ్గుతుంది. పంట మార్పిడి క్రాప్ వ్యవసాయ నేల సారాన్ని పెంచడానికి పైన చెప్పిన పద్ధతులతో పాటు మరికొన్ని అధునాతన మరియు సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. అవి: సూక్ష్మజీవుల వాడకం: భూమిలో ఉండే సూక్ష్మజీవులు నేల సారానికి వెన్నెముక వంటివి. వాటిని ప్రోత్సహించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరచవచ్చు. సేంద్రియ సూక్ష్మజీవుల ఎరువులు: బయోఫర్టిలైజర్స్ నత్రజని స్థాపన చేసే బాక్టీరియా, రిజోబియం, అజోస్పెరిల్లం, అజోటోబాక్టర్, భాస్వరం లభ్యతను పెంచే బాక్టీరియా, పీస్ బి, భాస్వరం ద్రావణీకరణ బాక్టీరియా వంటి సూక్ష్మజీవుల ఎరువులు నేలకు నేరుగా పోషకాలను అందిస్తాయి. ఇవి నేలలోని పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. మైకోరైజా ఇవి మొక్కల వేర్లు మరియు శిలీంధ్రాల మధ్య ఏర్పడే సహజీవనం. మైకోరైజా శిలీంధ్రాలు మొక్కల వేర్ల విస్తీర్ణాన్ని పెంచి నేల నుండి భాస్వరం మరియు ఇతర సూక్ష్మ పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. వ్యర్థాల కంపోస్టింగ్: వ్యవసాయ వ్యర్థాలు, పంట అవశేషాలు, పశువుల పేడ వంటి వాటిని కంపోస్టింగ్ చేయడం ద్వారా నేలకు అధిక పోషకాలు అందుతాయి. ఈ ప్రక్రియలో సూక్ష్మజీవులు కీలక పాత్ర పోషిస్తాయి. నేల నిర్మాణాన్ని మెరుగుపరచడం: నేల నిర్మాణం అంటే మట్టి, రేణువులు ఎలా కలిసి ఉన్నాయో తెలిపేది. మంచి నేల నిర్మాణం నీరు, గాలి బాగా ఇంకేందుకు సహాయపడుతుంది. నేల సాంద్రతను తగ్గించడం: అధికంగా దున్నడం, భారీ యంత్రాలను ఉపయోగించడం వల్ల నేల సాంద్రత పెరిగి నీరు, గాలి ప్రవాహం తగ్గిపోతుంది. తక్కువ దుక్కి, మినిమం టిల్లేజ్ పద్ధతులను అవలంబించడం వల్ల నేల సాంద్రతను కాల్షియం, సల్ఫర్ వాడకం: నేలలో కాల్షియం మరియు సల్ఫర్ సరైన మోతాదులో ఉండటం నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది, సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. నీటి సమర్థ వినియోగం: నేల సారం దెబ్బతినకుండా నీటిని సమర్థవంతంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. వర్షపు నీటి సంరక్షణ: వర్షపు నీటిని చెరువులు, కుంటలు తవ్వడం ద్వారా లేదా భూగర్భంలోకి ఇంకేలా చేయడం ద్వారా సంరక్షించుకోవచ్చు. ఇది భూగర్భ జలాల స్థాయిని పెంచుతుంది, వేసవిలో నీటి కొరతను తగ్గిస్తుంది. వరిమడిలో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్: ఏడబ్ల్యూడి వరి పంటలో నీటిని నిరంతరం నిల్వ ఉంచకుండా ఒక నిర్దిష్ట సమయం పాటు పొడిబారడానికి అనుమతించి మళ్లీ నీరు పెట్టడం వల్ల నీరు ఆదా అవుతుంది మరియు నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమగ్ర కీటక తెగుళ్ల యాజమాన్యం ఐపీఎం: రసాయనిక పురుగు మందులు, కలుపు మందులు నేల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జీవ నియంత్రణ: సహజ శత్రువులైన కీటకాలు, శిలీంధ్రాలు లేదా బాక్టీరియాని ఉపయోగించి తెగుళ్లను నియంత్రించడం. కలుపు మొక్కల యాజమాన్యం: రసాయన కలుపు మందులకు బదులుగా చేతితో కలుపు తీయడం, అంతర పంటలు వేయడం, మల్చింగ్ చేయడం వంటి పద్ధతులను పాటించడం. ఈ పద్ధతులన్నీ నేల సారాన్ని పెంచి స్థిరమైన వ్యవసాయానికి దారితీస్తాయి. మీ వ్యవసాయ నేల కోసం మీరు ఏ పద్ధతులు అనుసరిస్తున్నారు?